కార్తీక పురాణము 5వ అధ్యాయము. వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్త్రీ పురుష భేదం లేకుండా స్నానదాన పూజానంతరము శివాలయమునందు కానీ విష్ణు ఆలయం నందు కానీ శ్రీ భగవద్గీత పారాయణము వలన అన్ని పాపములు పటాపంచలైపోతాయి. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భోజనము చేయవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి వారిని దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను. ఈ విధంగా ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగినదని వశిష్ఠుల వారు చెప్పగా, అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎందుకు కలిగినది? దానికి గల కారణము ఏమిటి అని ప్రశ్నించగా, వశిష్ఠుల వారు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పారు. కిరాత మూషికములు మోక్షము పొందుట. జనకరాజా, పూర్వము కావేరీ తీరమందు ఒక చిన్ని గ్రామములో దేశవర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక కుమారుడు. అతని పేరు శివవర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారవముగా పెరుగుట వలన నీచులతో సహవాసము చేసి దురాచారముతో తండ్రికి వ్యతిరేకి అయినాడు. ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, నాయనా, నీవు చేసినవన్నీ కూడా పాపం పనులే. నీ గురించి ప్రజలు అనేక విధాలుగా చెప్పుకొంచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీవు చేసే పనులకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కావున నీవు ఈ కార్తీక మాసమంతయు నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసినచో నీవు చేసిన పాపములు తొలుగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అని వివరంగా చెప్పాడు. అంతటా కుమారుడు, ఏమిటి, కార్తీక స్నానమా? శివాలయంలో దీపారాధన? విష్ణువును పూజించాలా? అదొక వ్రతమా? అవన్నీ నాకు గిట్టవు అని అవహేళనగా సమాధానం చెప్పాడు. కుమారుని సమాధానం విని విసిగిపోయిన తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు నీవు. కావున నీవు ఎలుక రూపం ధరించి అడవిలో రావి చెట్టు తొర్రియందు బతికెదవుగాక అని కుమారుని శపించాడు. ఆ శాపంతో శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమించు, అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకనగా చేసి మాట్లాడాను. నా తప్పు తెలుసుకున్నాను. నాకు శాప విమోచనము ఎప్పుడు కలుగునో దానికి తగు తరుణోపాయము నాకు వివరింపుము అని ప్రాధేయపడగా, అంతట తండ్రి, కుమార, నా శాపమును అనుభవిస్తూ ఎలుకవై ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహాత్మ్యమును వినెదవో అప్పుడు నీకు శాప విముక్తి కలిగి ముక్తిని పొందెదవు అని కుమారుని ఊరడించాడు. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపముననే ఉన్నది. కొంతకాలం తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున విశ్వామిత్రుల వారు శిష్యులతో కలిసి కావేరీ నదిలో స్నానము కొరకు బయలుదేరి ప్రయాణపు అలసటచే మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపిస్తున్నారు. అక్కడే చెట్టు తర్రలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినుబండారాలు దొరుకుననే ఆశతో బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉన్నది. అంతలో ఒక కిరాతకుడు వేట కోసం వస్తూ చెట్టు కింద ఉన్న వీరిని చూసి, వీరి బాటసారులై ఉంటారు, వీరి వద్ద ఉన్న ధనము దోచుకొను వచ్చును అనే దుర్బుద్ధితో వారి వద్దకు వచ్చి ఆ మునీశ్వరులను చూడగానే అతని మనస్సు మారిపోయినది. వాడు పరమాశాంత స్వభావంతో వారికి నమస్కరించి, మహానుభావులారా,
తమరెవరు? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది. కావున మీరు ఏం చేయుచున్నారో తెలియజేయండి అని ప్రాధేయపడ్డాడు. అంతటా విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చాము. స్నానము చేసి కార్తీక పురాణము పఠించుచున్నాము. నీవు కూడా కూర్చుండి సావధానుడువై వినుము అని చెప్పగా, ఆ విధంగా కిరాతకుడు కార్తీక మాహాత్మ్యమును శ్రద్ధగా వినుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చినది. పురాణమును వినిన తర్వాత వారికి నమస్కరించి తన పల్లెకు వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినిన ఎలుక కూడా తన పూర్వపు బ్రాహ్మణ రూపము పొంది, మునివర్య, ధన్యుడనైతిని, తమ దయ వల్ల నేను కూడా మూషిక రూపము వదిలి బయటపడితిని అని తన వృత్తాంతమంతయు చెప్పి మునీశ్వరునకు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన బాలుడు కార్తీక వ్రతం చేసి ముక్తి పొందాడు. కిరాతకుడు కార్తీక పురాణ విశిష్టత విని వైకుంఠం చేరుకున్నాడు. కనుక ఓ జనక మహారాజా, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెనని తెలుసుకోవాలి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 5వ అధ్యాయము 5వ రోజు పారాయణము పూర్తి అయినది.